తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అమౌంట్ పడడం అయితే జరిగింది. అయితే ఈ అమౌంట్ అందరికైతే పడడం అయితే లేదు. ఎవరికి ఈ అమౌంట్ పడింది, ఎన్ని ఎకరాల వరకు పడింది, ఎక్కడెక్కడ పడింది, పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియో అయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో చివరి వరకు చూడండి. వీడియో చివరి వరకు చూస్తేనే మీకైతే పూర్తిగా అర్థమైతే అవుతుంది. ఈ రైతు భరోసా అమౌంట్ జనవరి 26వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఖాతాలో వేస్తామని ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరి అకౌంట్లో అమౌంట్ అయితే జమ కాలేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ప్రతి డిస్టిక్లో ప్రతి మండల్లో ఒక్కొక్క చిన్న చిన్న విలేజ్ను మాత్రమే సెలెక్ట్ చేసుకొని ముందుగా వారికి అమౌంట్ వేయడం అయితే జరిగింది. అయితే నిన్నటి నుంచి ప్రతి విలేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఏ విలేజ్ అయినా సరే 1 ఎకరం లోపు పొలం ఉన్న వాళ్ళకి రైతు భరోసా అమౌంట్ జమ కావడం అయితే జరిగింది. దీంట్లో కూడా చాలామంది అమౌంట్ జమ కాలేదని అనుకుంటున్నారు. జమ కాలేని వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇది ఆల్ఫాబెటిక్ ప్రకారం లేదంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ 0 నుంచి స్టార్ట్ అయ్యే వాళ్ళకైతే ముందు అమౌంట్ పడడం అయితే జరిగింది. ఒకవేళ అమౌంట్ ఎవరికి పడకుండా టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. వీళ్ళు ఒకరోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు వేస్తామని ఇదివరకే చెప్పడం అయితే జరిగింది. నిన్న ఎకరం లోపు వేశామని చెప్పారు. కొంతమందికి నిజంగానే పడడం అయితే జరిగింది. కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడలేవు. ఒకవేళ నిన్న పడనట్లయితే ఈ రోజైతే పడవు, మళ్ళీ రేపైతే అమౌంట్ పడతాయి. ఈ విధంగా ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక రోజు వేస్తామని ప్రభుత్వం ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది. అయితే చాలామంది అమౌంట్ పడని వాళ్ళు కూడా ఉన్నారు, పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు మీరైతే ఏ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఆ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అయితే జమ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ విధంగా కాదు. ఎన్పిసిఐ లింక్, మీ ఆధార్ కార్డుకి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో ఆ బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఈ అమౌంట్ అయితే జమ చేయబడతాయి. చాలామంది ఇది వరకు ఎస్బీఐలో పడుతున్నాయి, లేదంటే యూనియన్ బ్యాంక్లో పడుతున్నాయి కదా. ఇప్పుడు కూడా అదే బ్యాంక్లో పడతాయని ఏం చెప్పలేము. మీకు వేరే బ్యాంక్ అకౌంట్ ఉంటే అందులో కూడా పడే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింక్ ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే మన ఛానల్లో ఇదివరకే వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో చూసి పూర్తి వివరాలు అయితే తెలుసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎగ్జాంపుల్కి ఉపాధి హామీ పథకంకు ఎవరైనా వెళ్ళినట్లయితే వాళ్ళకైతే పూర్తి వివరాలు తెలిసి ఉంటాయి. ఎందుకనంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో దాంట్లో కాకుండా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ కానీ, పాతది ఓల్డ్ జనరల్ పోస్ట్ పాస్బుక్లో కానీ, లేదంటే వేరే అకౌంట్లో మీకు ఏ విధంగా అయితే పడ్డాయో ఈ రైతు భరోసా అమౌంట్ కూడా సేమ్ అదే విధంగా మీ ఆధార్కు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అయింది, ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మ్యాపింగ్ అయిందో దాంట్లో మాత్రమే అమౌంట్ పడే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా 1 ఎకరం లోపు మాత్రమే అమౌంట్ జమ చేశారు. 2 ఎకరాల నుంచి ఇంకా అమౌంట్ అయితే పడలేదు. వీళ్ళు ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు వేస్తామని చెప్తున్నారు. ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే పడే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే ఈ వీడియోని లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.